వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. దసరా హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ జోష్లో ఉన్నారు నేచురల్ స్టార్ నాని. అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో నాని సరిపోద శనివారం అనే సినిమా కూడా చేశారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా అయితే నటించగా తమిళ డైరెక్టర్ యాక్టర్ ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో యాక్ట్ చేశారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు నాని. ఇక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉండడంతో పలు భాషల్లో ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు నాని. ఇక తాజాగా ఒక తమిళ ఛానల్ కి నాని ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే జరిగింది. ఈ ఇంటర్వ్యూలో నానితో పాటు ప్రియాంక మోహన్, ఎస్.జె. సూర్య కూడా అయితే ఉన్నారు. ఇక ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా యాంకర్ మధ్యలో నానికి ఒక రిక్వెస్ట్ అయితే చేసింది. ఒక అమ్మాయి మీకు చాలా పెద్ద ఫ్యాన్, మీతో మాట్లాడాలని చాలా సేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉంది, మాట్లాడతారా అని అడిగింది. ఇక దానికి నాని ఓకే అంటూ ఫోన్ తీసుకున్నారు. ఇక అవతలి నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. హాయ్ సార్, మీరు ఎలా ఉన్నారు? నా పేరు గాయత్రి, మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నాను సార్. ఈసారి చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా చెప్పండి సార్, నేను కలుస్తాను అంటూ ఆ అమ్మాయి అయితే అడిగింది. ఇక దీనికి నాని రియాక్ట్ అవుతూ, అయితే తప్పకుండా ఈసారి కలుస్తా, మీకు ఒకటే అంటే ఈ రోజు అంతా నేను ఇక్కడే ఉంటాను, వచ్చి కలవచ్చు అంటూ నాని అయితే అన్నారు. ఇక దీనికి అవునా సార్, తప్పకుండా కలుస్తాను, మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు సార్, మీ భార్య ఎలా ఉంది అంటూ ఏదో ముద్దు పేరుతో పిలిచింది ఆ అమ్మాయి. ఇక దీంతో ఏయ్ కిట్టి, అదే కీర్తి సురేష్, మెంటల్ వాయిస్ కూడా చేంజ్ చేసి ప్రాంక్ చేస్తావా, సర్లే రఘుతాత సినిమా విజయానికి కంగ్రాట్స్ అంటూ నాని అయితే అన్నారు. ఇక ఇంతలో అయ్యో అది కీర్తి సురేష్ అంటూ అవాక్కైంది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇక కీర్తి నేను కూడా గుర్తుపట్టలేదు, వాయిస్ చేంజ్ చేసి మరీ మాట్లాడతావా, ఖచ్చితంగా నీకు నేషనల్ అవార్డు ఇవ్వాలి దీనికి అంటూ ఆట పట్టించారు నాని. ఇక ఇంతలో పక్కనే ఉన్న ఎస్.జె. సూర్య ఫోన్ తీసుకొని వేరే వాయిస్లో కీర్తితో మాట్లాడారు. కానీ కీర్తి సురేష్ టక్కున గుర్తుపట్టేసింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందనే చెప్పాలి. కీర్తి సురేష్ నాని జంటగా ఇప్పటికీ 2 చిత్రాలలో నటించారు. నేను లోకల్, దసరా, ఈ 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సాధించాయనే చెప్పాలి. ఇక కీర్తి తనకి నేను లోకల్ చిత్రం సమయంలోనే తెలుసు, కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగానే అనిపిస్తోంది అంటూ నాని అయితే చెప్పారు. ఇక తన చిన్ననాటి ఫ్రెండ్ లాగానే కీర్తి అనిపిస్తోంది అని చెప్పారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.